చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందే రీతిలో పరిశ్రమలు తీసుకురావాలి. రాష్ట్రానికి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగాలి. అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంతో దావోస్కు వెళ్ళటం, చంద్రబాబు గారితో పాటు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు తదితర బృందం దావోస్ వెళ్ళటం మనందరికీ తెలుసు. క్షణం తీరిక లేకుండా దావోస్లో వారు పడిన శ్రమ, వాళ్ళ ఆరాటం, వాళ్ళ అభిమతం అంతా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి, నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగ కల్పన జరిపించాలి, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందే రీతిలో చూడాలనేది వారి తపన. విజన్ 2047 అమలు చేయాలని రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్న తపన నారా చంద్రబాబు నాయుడు గారిది. లక్ష్యం కూటమి ప్రభుత్వానికి. లోకేష్ బాబు గారు కూడా తనకున్న శక్తియుక్తులన్నీ, తనకున్న జ్ఞానం మొత్తాన్ని కూడా అక్కడ పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి పడుతున్న తపన అభినందనీయం, వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడతారు. ఆయన మంత్రులు ఉన్నారు, ఒక చిట్టా ఉంది, 4-5 పాపం ఉన్నారు ఆయనకి, నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. మీరు గతంలో దావోస్కి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు? పెట్టుబడులు తీసుకురావటానికా, లేకుంటే లండన్లో ఉన్న మీ బిడ్డలను చూడటానికా? చూడటం తప్పని నేను అంటలేదండి, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతా. మీరు ఆ రోజున మీరు దావోస్కి వెళ్ళారు, 4 సంవత్సరాలు ఇది ఉంటే మీరు ఒకసారి వెళ్ళినట్టున్నారు దావోస్కి. వాట్ యు హావ్ డన్ దేర్? ఏం చేశారు మీరు అక్కడ? చలిగా ఉందని రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నారు. పాస్తా ఆయనకు చాలా ఇష్టం అంట జగన్మోహన్ రెడ్డి గారికి పాస్తా. అక్కడ విరివిగా దొరుకుతుంది. మనం బిర్యానీ అనుకోండి, సపోజ్ మనకు మటన్ బిర్యానీ ఎలాగో అక్కడ పాస్తా. రూమ్లో పాస్తా తినుకుంటూ కూర్చునివాడటండినా. ఆ పెట్టుబడులు జరిగే ఆ ప్రాంగణానికి వెళ్ళలేదు ఆయన. చలిగా ఉంది అమ్మో ఇది ఎక్కడని. అది నేనంటున్న మాట కదా, వాళ్ళ మంత్రి అన్నాడు ఆ రోజున. ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అనుకుంటా, కుర్రాడు పాపం, నోటికొచ్చినట్లుగా మాట్లాడతారు అర్థం పర్థం లేకుండా. అవునండి, ఎవరు వెళ్తారండి? -6 చలి ఉంటుందండి. స్నానం చేయటం చాలా ఇబ్బంది అండి. మేము ఇంతవరకు స్నానం చేయలేదండి దావోస్లో 4 రోజులు అన్నాడు. దుంపదేగా దావోస్లో స్నానం చేయలేదట అతనే అన్నాడు, మంత్రి అన్నాడు. చలిగా ఉంటుందండి, మేము స్నానం చేయలేదు అక్కడ. ఎక్కడ ఏది జగన్ గారిని నేను బయటకు రమ్మని ఎక్కడ అడగను, అంత చలి ఉంటే అన్నాడు ఆయన. అంటే దిస్ షోస్ మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది రాష్ట్ర ప్రజల మీద. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న ఆలోచన ఎంతటిది మీది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఈ రోజున -6 ఉంది అక్కడ.